హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రుచికరమైన చికెన్ కర్రీ తయారు చేసుకుందాము. ముందుగా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మిర్చి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాస్ యాడ్ చేసుకోవాలి. టమాటాస్ కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుని చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా వేగిన తర్వాత అందుకు తగినంత కారం, ఉప్పు, అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలిపిన తర్వాత కొంతసేపు అది కూడా యాగనివ్వాలి. అలా యాగడం వల్ల చికెన్కి కారం, ఉప్పు అన్నీ బాగా పడతాయి. తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ని చికెన్ కర్రీలో యాడ్ చేసుకోవాలి. అవి సరిపోకపోతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత వాటిని చికెన్ బాగా కలుపుకొని కొంతసేపు మగ్గించిన తర్వాత కొంచెం మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. చూసారా ఫ్రెండ్స్, ఎలా ఉడుకుతుందో చికెన్ కర్రీ. పొయ్యి మీద చేసుకున్న ఏ వంటైనా సరే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈరోజు చేసుకున్న చికెన్ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ కర్రీ. చికెన్ కర్రీని చేసుకొని సర్వ్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్, షేర్, బెల్ ఐకాన్.